ఆ- ఆ- అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. అది మీ ద్వారాగా పరిష్కారం అయింది, ఒక సొల్యూషన్ దొరుకుతుందనే ఆశతో థ్యాంక్ యూ ఎదురు సార్. చూస్తున్నా మేడం. సార్ అంటే మా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది ఆర్థికంగా గానీ ఏదన్నా గానీ. ఇప్పుడు లాస్ట్ టైం మా మిసెస్ పొలం అమ్ముకొని భూమి కొనుక్కున్నారు. కొనుక్కోమన్నాను. నాకు మీ అబ్జెక్షన్ ఏం లేదు, మీ ఆస్తి నాకేమీ అవసరం లేదు అని నేను చెప్తే నన్ను మానసికంగా, నేను చేసేది రియల్ ఎస్టేట్ మేడం, నాకు కాకుండా నా గిట్టన వాళ్ళని నన్ను వ్యతిరేకంగా మానసికంగా హింస పెడుతుంది. అట్లా వాళ్ళు వ్యతిరేకంగా నాతో మాట్లాడడంతో మాట్లాడతాము. ఏ విధంగా సార్ మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? పిల్లలు ఎంతమంది? మీరేం చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తారు? మీరు రియల్ ఎస్టేట్ అన్నారు, మీ వైఫ్ ఏం చేస్తారు? మేడం హౌస్ వైఫ్. క్వాలిఫికేషన్ 10th క్లాస్, నేనే 10th క్లాస్. మా పాప, పెద్ద పాప యూకేలో ఉంది, చిన్న పాప ఇక్కడ కేఎల్యూలో చదువుతుంది. నేను చిన్న పాప, అమ్మ అంత ఖర్చు తగ్గించుకోవాలమ్మా, మనం ఇంటి దగ్గర నుంచి నీ హెల్త్ కోసమై నేను ఈ కాలేజీలో చేర్పించాను, కొద్ది ఖర్చు ఎక్కువ ఉంటది కాబట్టి నువ్వు ఇంటి దగ్గర నుంచే ఆ వారం హాస్టల్లో లేకుండా నీకు హెల్త్ బాగుంటది కాబట్టి నీకు అన్ని నేను ఏర్పాటు చేశాను కాబట్టి ఏసీ పెట్టించి అంతా సక్రంగా చూసుకుంటాను, నీ హెల్త్ బాగుండాలని చెప్పి నేను హాస్టల్లో పెట్టకుండా వేరే కాలేజీలో చేర్పించకుండా మన ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ మేడం కేఎల్యూ యూనివర్సిటీ. కాదు సార్, 2 కిలోమీటర్స్ కి హాస్టల్లో ఎందుకు పెట్టుతారు? పెట్టరు కదా ఎవరు. ఏంటి మేడం? డిగ్రీ మేడం, డిగ్రీ అంటే ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ దూరంగా ఉంది మేడం, సిద్ధార్థ విజయవాడ, మళ్ళీ అక్కడ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లా ఇబ్బంది పడుతుంది పాపని. అందులో హెల్త్ ఏం సార్ మ్యారేజ్ ఎంతకాలం అయింది మీకు? ఏంటి మేడం? మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 2099 లో అది జరిగింది మేడం. 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ అవుతుంది. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయ్యిందా? పెద్ద అమ్మాయి కాలేదు మేడం, ఎంఎస్ ఇప్పుడు అయిపోయింది. ఎంఎస్ చదవడానికి యుఎస్ వెళ్ళింది. చిన్న అమ్మాయి ఏమో ఇక్కడ దగ్గరలో చదువుతుంది. మీరిద్దరు కలిసి ఉన్నారా? ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసి ఉన్నాం కానీ అంటే ఒక 6 ఇయర్స్ వాళ్ళు వెరంగా ఉన్నారు మేడం. నా ఇష్టం నాది. పిరమిడ్ మెడిటేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు, నేను అడిగాను మీరు పిరమిడ్ మెడిటేషన్ యొక్క ఫాలోవర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి సార్? దగ్గర 10 ఇయర్స్ అబౌవ్ మేడం. 10 ఇయర్స్. అంటే మీరు అలా ఆధ్యాత్మికంగా గానో లేకపోతే ఇట్లా మెడిటేషన్ పరంగానో వెళ్ళటం మీ వైఫ్ కి ఇష్టం లేదా? నాకు అబ్జెక్షన్ లేదు. నేనే అసలు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యి, నేను ఇన్వాల్వ్ అయ్యి దానిలో బాగుంటది. మీకు నచ్చి మీరు వెళ్ళారు సార్, మీ ఆవిడకి ఇష్టం లేదా మీరు అలా వెళ్ళటం? అంటే ఇష్టమే లేదని కాదు, అంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది మేడం. అట్లా వెళ్తే 10 days అట్లా 5 days ఉంటే పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది, అన్నం భోజనం ఇది ఇబ్బంది అవుతుంది. అలా తినకుండా కొనుక్కున్నారు. ఆ టైంకి రేత్రి రాకపోవడం, అలా వాళ్ళతో జర్నీ చేయటము, శాకాహార ర్యాలీలు అంటాం, అట్లా డిస్టర్బ్ అయ్యారు పిల్లలు. ఆరోగ్య హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయ్యారు. సార్ మీకు నచ్చి మీరు ఫాలో అవ్వడం మీ ఇష్టం, దానివల్ల మీకు ఏమి పెద్ద ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి ఆ పని. మీ వైఫ్ పిల్లలు కూడా అది ఫాలో అవ్వాలని ఎందుకు అనుకున్నారు? నేను డ్రాప్ అయ్యాను మేడం. నాకు కొన్ని విషయాలు చూసి కళ్ళతో చూశాను కాబట్టి స్వయంగా ఆయన కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ చేశాను. ఆయన బతికిచ్చారు. సూపర్ అండి. ఓకే. నేను ఆయన క్వశ్చన్ డైరెక్ట్ గా 3 క్వశ్చన్లు అడిగాను సార్. నేను ఏం అడిగానంటే మేడం అంటే నువ్వు నో జడ్జిమెంట్ అన్నాడు ఆయన. ఆమె ఎట్లా అవుతుంది, పాపలు పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఆయన నో జడ్జిమెంట్ అన్నాడు. మీ ఇష్టం వచ్చినప్పుడు తిరుగు, ఆమె ఇష్టం వచ్చినట్టు, ఎవడ ఫ్రీడమ్ ఎవడు వాళ్ళది అని చెప్పాడు. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎందుకు సార్, ఎవరి ఫ్రీడమ్ ఆడాలి అనుకుంటే? అదే సార్ మేడం, నేను అదే కాలేజీకి కూడా ఎందుకు, ఇంకా ఫ్రీడమ్ ఎందుకు, కాలేజ్ చదవటం ఎందుకు, ఇవన్నీ ఇంకా ఎవరిష్టం వచ్చిన గేదెల్లాగా మనుషులు జంతువులాగా బతకండి, అడవుల్లో అయితే ఏ ఆకులు అలా తినొచ్చు, సమాజంలో బతుకుతున్నాము, సమాజంలో ఒక ఇది ఉంటది, నెగటివ్ ఒక విలువలు ఉంటాయి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి, ఒక దానికి లిమిట్. ఆ రియలైజేషన్ మీకు 10 years ఫాలోవర్ అయినాక తెలిసిందా? నాకు 2 years లోనే నేను కొన్ని చూడకూడని విషయాలు చూశాను మేడం. ఓకే. కొన్ని నాన్ సెన్స్ విషయాలు కూడా చూశాను. ఆ లోతుకి డెప్త్ కి వెళ్ళాను మేడం. నేను ఇదే కాదు, చాలా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను. నేను చాలా ప్రోగ్రామ్ లో అటెండ్ చేశాను. ఎందుకంటే ఏంది అనేది కొంత అసలు ఓఆర్యూ అని తెలుసుకునేదాకా వెళ్ళాను నేను. ఆ స్పిరిచువల్ లో ఆ స్థాయికి వెళ్ళి అసలు మనం నమ్ముకోవాలి, మనం ఐపీఎస్ కొట్టాలంటే మనం మనం నమ్ముకుంటేనే ఏదేం చేయగలుగుతాం అనేది తెలుసుకున్నాను నేను. చాలా వాటిల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వినేవాడిని. గంపా నాగేశ్వరరావు గారు చాలా బాగుండేవి ప్రోగ్రామ్స్.
అలా ఇది చాలా ఇదిగా ఉండేది మేడం. అయితే లోతులకి వెళ్ళి ఆయన ఏం చెప్పేవాడు అంటే అది కొద్దిగా నాకు నచ్చలేదు, హట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆడవాళ్ళగానే అంటే అర్థం, ఆడవాళ్ళు ప్రకృతి, పురుషుడు దైవం రెండు కలిస్తేనే చేతులు మోగుతాయి కాబట్టి అనే అర్థంతో నేను ఉన్నాను. నేను గొప్ప కాదు, ఆమె గొప్ప కాదు, అందరం సమానమే. ఒక విషయంలో ఆమె గొప్ప, ఒక విషయంలో నేను గొప్ప. అది సర్ది చెప్పుకోవటంలో చేసుకోవటంలో వెళ్తుంది. నేను అడ్జస్ట్ అవుతాను మేడం. నేను నీకు నచ్చిన విషయాలు నేను చేయకుండా ఉంటాను, నాకు నచ్చిన విషయాలు నువ్వు చేయ, మాకు మన కుటుంబం కోసం. ఎందుకంటే ఒక విధానం ఉంది కాబట్టి. ఒక 60 years అయితే ఎవరు నో కంప్లైంట్స్. నేను పిల్లల పెళ్లిళ్ళు బాధ్యత అని కోసం నేను 5 years వెళ్ళిపోయింది మేడం. 6 years అక్కడే ఉంది మా మావాళ్ళ ఊర్లో. వాళ్ళ భూమి కానీ నేనేమి వాళ్ళు ఆశించేవాడిని కాదు, నేనే బంగారాన్ని అనుకుని పెట్టేవాడిని. సార్ మీరు ఇంత మెచ్యూర్డ్ గా, ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నారు, మరి మీ వైఫ్ ని మీరు మీ వైపు ఎందుకు తిప్పుకోలేకపోయారు? అదే ఇప్పుడు ఆడవాళ్ళకున్న ప్లస్ పాయింట్ అది మేడం. అది మగవాడుకున్న టెన్షన్ పడితే ఏమవుతుంది మేడం, బ్రెయిన్ పనిచేయదు. మగవాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మగవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళకు ఉంటే దేవుడు ఆడవాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి. అంటే ఏది అతికి ఇప్పుడు సముద్రం దిగాము, ఒక విధానం దగ్గరికి వెళ్తాం అనుకో, ఇంకొక దిగి సముద్రం తీసుకెళ్లిపోయింది. ఆ పని చేస్తుంది ఆమె. అట్లా ఎమోషన్ అయ్యి అసలు ఆ ఎమోషన్స్ ఎక్కువ మనిషికి. ఎందుకంటే కంట్రోల్ గా ఉండదు. నేను కంట్రోల్ గా ఉండమంట. వెళ్తాము ఇప్పుడు పార్టీ అభిమానం ఉంటుంది, అంతవరకు తిరగాలి. కానీ నాదే 200 మగవాళ్ళు తిరిగి మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చి చెప్పుద్ది. కంప్లైంట్ ఏం చెప్పుద్ది, నాకు ఆడు ఇటు చూశాడు, నన్ను అన్నయ్య అని పిలవగానే మూసుకొని కూర్చున్నాడు అని చెప్పింది. అదే మాట రిపీట్ చేశాను. నువ్వు ఇట్లా అన్నావు కదా అంటే నన్ను కొట్టింది మేడం. ఇట్లా అన్నావు కదా అంటే మరి జనాలు తిరుగుతావు, అట్లానే చూస్తారు, అలాగే ఉంటారు. కాదు సార్, ఇదేంటి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పిరమిడ్ కి సంబంధించిన ఫాలోవర్స్ లోనా, లేకపోతే పొలిటికల్ పార్టీగా ఇవి తిరిగేదా? పొలిటికల్ పార్టీ తర్వాత ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది మేడం. నా మీద పక్కతోటి ఆమె ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టి ఫైట్ చేయాలి నా మీద, వాళ్ళంతా మా ఇంటికి ఇప్పుడు 6 సంవత్సరాలు మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మేడం. నేను ఎక్కడ? మాకు గుంటూరు జిల్లానే మేడం. మంగళగిరి, ఆవిడ గుంటూరు జిల్లా. మాది గుంటూరు జిల్లానే. జిల్లా వచ్చేసి మాది బోర్డర్ లో ఉంటుంది. ఆమె కొద్ది గుంటూరు దగ్గరలో ఉంటారు. పల్లెటూరే, అది పల్లెటూరే. ఓకే సార్. అయితే ఎప్పుడైతే ఎక్కువగా బయట తెలుసుకున్న విషయాలన్నీ తెలుసుకుందో విపరీతంగా ఇక అది ఏంతో నాకేంటి పని అని, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని కండిషన్ పెట్టింది. అయినా నేను 1.5 years అవుతుంది పాపను చేర్పించుకోడు. ఇప్పుడు 10 లక్షల దాకా ఖర్చు పెట్టే పాపకి. పెడితే అమ్మ అంత ఖర్చు పెట్టకూడదు అమ్మ, 2 పాపలు, 2 చదువుకోవచ్చు, నీ డబ్బు ఖర్చు కంట్రోల్ చేసుకోమంటే కుక్క పిల్లలు ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ దాని ఖర్చు కూడా నన్నే భరించింది. డబ్బులు కొట్టు అంటే కొత్త డబ్బులు. అది మనం అబద్ధం చెప్పినా అది కుదరదు మేడం. ఫోన్ లో అబద్ధం ఆడవుగా. ఫోన్ లో అవన్నీ అమౌంట్ పంపించినవి అన్ని ఉన్నాయి మేడం, ట్రాన్సాక్షన్స్. ఇది ఏంటంటే నేను ఒక లిమిట్ దాకా వెళ్ళాను. నన్ను మానసికంగా ఇక అసలే నాకు జీవితం మీద డైరెక్ట్ పుట్టింది మేడం. ఏదో మీకు ఒక ఛానల్ ఉంది, ఇది ఇక్కడ ఎవరో నడుపుతారో, ఇక్కడ కూడా ఇట్లాంటివి నడిపితే బాగుంటది కదా, చక్కగా ఇది పరిష్కరించితే ఇలా ఈ విధంగా అంటే చెప్పే మాట కూడా అట్లా చెప్పగలిగే స్థాయి, ఈ స్థాయిలో ఉండగలిగే చెప్పగలుగుతారు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఏమన్నా రాంగ్ గా చెప్తారు, మాట్లాడతారు. రాంగ్ గా చెప్పేసి నేనే కరెక్ట్ అని చెప్తా అనేటట్టు చేస్తారు. అది మీరైతే గమనిస్తారని నాకు నమ్మకంతో అలా చేశాను. సార్ ఇప్పుడు పిల్లలు, అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, రెండో అమ్మాయిని మీరు చదివిస్తున్నారు. ఈవిడ ఇంకా వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నారా? లేదు 1.5 years నుంచి ఇక్కడే ఉంటూ నేనే మొత్తం పోషించుకుంటూ వస్తుంటే ఆమె రీసెంట్ గా పొలం అమ్మిన కాడి నుంచి ఈ మార్పులు ఎక్కువ జరిగినాయి మేడం. అంటే తన పొలం అమ్ముకుంది, ఎంత వచ్చింది? 2 CR వచ్చింది మేడం. ఏం చేశారు 2 CR తో? అది 4 acres పొలం కొన్నారు, వేరే మళ్ళీ మా ఏరియా సైడ్ కొన్నారు. నేను చేసేదే రియల్ ఎస్టేట్. కానీ నన్ను సైడ్ చేసేసి నీవు నెగటివ్ గా మాట్లాడతావు, నీకు తెలియదు అని చెప్పేసి నన్ను సైడ్ చేసేసి ఆ డబ్బులు ఏదో ఒక సిమ్ కన్నా మనకు వస్తాయి, లక్ష్యం ఇష్టం అయితేనే కొనుక్కో, నాకు ఏమంటలేదు, 1 రూపాయి నాకు కూడా అవసరం లేదు, నీకే కొని పెడతాను, నీకే చేసి పెడతాను, నేను నా ద్వారా చేసి పెడతాను, నాకు తెలిసి నేను ఉన్నారు, నేను తిరుగుతున్నాను కదా అని చెప్తే నువ్వు వద్దు, నువ్వు అటు వెళ్ళి చూడు అని చెప్పి ఇంకొకళ్ళని తీసుకొని వెళ్ళిపోయేది మేడం. అంటే తను ఓన్ గా కొనుక్కుందా, తను ఏజెంట్ల ద్వారా కొనిందా? ఏజెంట్ల ద్వారానే ఉంది. ఏజెంట్ల ద్వారా కొన్నప్పుడు కమిషన్ ఇవ్వాలి కదండి. భర్తే రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు మంచి ప్రాపర్టీ ఏదో ఆయన కొని చూపిస్తాడు కదా, అది మేడం. అదన్నా కమిషన్ అన్నా మిగిలేదు కదా, ఎందుకు అంత వరస్ట్ గా ఆలోచించారు?
అదే మేడం, అక్కడ వచ్చింది మేడం. అసలు మెయిన్ అక్కడ అది కూడా సరే ఓకే. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గమనించారు, మా మైండ్ థింకింగ్ ని గమనించి వీళ్ళు ఏం చెప్పారంటే ఈ మోటివేషన్ ఎలా చేస్తారంటే, అమ్మ తెల్లారిపాటికి ఈ ప్లాట్ పడిపోతాయి, ఈ కోట్లు అమ్మిద్దమ్మా, మీ పిల్లలకి కోటీశ్వరులు అయిపోతారని మోటివేషన్ చేశారు. నేనేం చెప్పానంటే, అది ఎవరు కొనని పొలం నీకు అప్పు చెప్పారు, దారి డొంకలింది నీ మీద ఫైట్, రేపు వాడు కంచి గోడ కట్టేశాడు, నువ్వు వెళ్ళటానికి లేదు, డొంకొన్నది కొనుక్కోవాలి. మనం డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఎవరు అబ్జెక్షన్, మన కారు ఇల్లు మన చేలో ఉండాలి, ఒకరితో అబ్జెక్షన్ ఉండకూడదు. మనం కొనుక్కుంటున్నాం, ఆల్రెడీ ఇచ్చిన ఆస్తి అయితే తప్పదు, లోపల ఉన్న ఎక్కడ ఉండే తప్పదు, ఇది మనం కొనుక్కున్న ఆస్తి క్లియర్ గా ఉండాలి అని చెప్పి నేను ఎన్ని చెప్పినా వాళ్ళు మోటివేషన్ ఆ విధంగా చేసేసి నన్ను సైడ్ చేసేసి, నువ్వు ఇంకో సైడ్ చూడు, మేమే డీల్ చూస్తామని చెప్పి ఆమె దారం ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి మేడం. తీరా ఆ పొలం వెళ్తే అది దానిలో అది గజాల్లో పడింది, చాలా కాస్ట్ అయ్యింది రిజిస్ట్రేషన్ అని చెప్పి తెలిసింది మేడం. తెలిసిన తర్వాత నేను చెప్పి అసలు వద్దు ఇది, మా మామగారు కూడా అదే చెప్పాడు. మా మామగారికి ఒక 5 సెంట్లు దారిస్తే తీసుకోండి, లేదు ఆ డొంకకి మట్టి డొంక అనే దానికి 5 సెంట్లు దారిస్తే తీసుకోండి, లేదంటే వద్దు అని చెప్పాడు. ఇంకా మా మామగారిని కూడా అసభ్యంగా మాట్లాడింది మేడం. వాడిని నిన్ను ఇద్దరిని కలిసి ఇది గనక కుదరకపోతే ఇద్దరికి ఉండే తీతలు అని చెప్పింది, ఇద్దరికి ఉంటాయి పడతాయి అని నన్ను వార్నింగ్ ఇచ్చింది మేడం. నేను సొంత కన్న తండ్రిని కొడుతుంది, భర్తని కొడుతుందా? అవునవును కొట్టింది మేడం. అసలు దాంట్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది. ఏం చూసుకుని ఆవిడకి అంత ఇది ఏంటి మేడం, ఆవిడకి ఏం చూసుకుని అంత పొగరు? అదే అర్థం కావట్లేదు. అదే ఆమె నాకే తెలుసు అనే భ్రమలో బతుకుతూ ఆ డబ్బులు ఇప్పుడు వాళ్ళు తెల్లారిపాటికి రేటు పెంచేశారు మేడం. వాళ్ళు 45 లక్షల భూమిని 50 లక్షలు అయితే ఇస్తామని చెప్పారు. ఈమెకి వాళ్ళకి పిచ్చి అర్థం అయిపోయింది, ఆమె ట్రాప్ అయిపోయింది రా బాబు, మన లైన్ లోకి వచ్చేసింది. ఇక ఆ లైన్ పక్కన ఇప్పుడు అక్కడ ఎకరం 50 లక్షలు చొప్పున 2 crores అక్కడ ఇన్వెస్ట్ చేసేసిందా? 1 CR అక్కడ అండి, ఇంకో ఊర్లో ఇంకో గ్రామంలో ఇంకో 2 ఎకరాలు ఇంకో 1 CR అక్కడ. ఓకే. అది 45 బేరం మేడం, 45 లక్షల బేరం అయితే ఏమన్నారు, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అయితే తెల్లారిపాటికి మేము 50 అయితే ఇస్తాము, లేకపోతే ఇవ్వన్నారు. అయినా సరే నేను తీసుకోవాల్సిందని వెనక రావాలి కదా, అది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి చూస్తాం కదా, ఆలోచన తీసుకొని పెద్ద తలకాయ లేకపోతేనంటే దుల్లపోతే ఒక మాట. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు సలహా చెప్తున్నారు, గమనించేశారు, మీరు వెంటనే టేక్ అప్ చేశారు. మీకు ఒక మాట చెప్పి మా కేక్ ఒకసారి మాట చెప్తాను, రేపొద్దున చెప్తానండి, మీరు రేటు మళ్ళీ అప్పుడు చెప్పిన రేట్ లేదు అని అంటే ఎంత గౌరవంగా ఉంటుంది. లేదా ఈవిడ ఆల్రెడీ చాలా ఎంక్వైరీ చేసుకుంటుంది, ఈవిడ మోసం చేయడం కుదరదురా బాబా అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఈవిడ అడిగిద్దా లేదా తర్వాత సంగతి, కొంచెం టైం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.